రాహుల్ గాంధీ చెప్పి ఉండాలి మంచిగా డిసిఎం ఈరోజు మన వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రివర్యులైన కొండ సురేఖ ఆధ్వర్యంలో ప్రజా గర్జన సభ మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కవ్య మన ఈరోజు నామినేషన్ వేసుకొని ఈరోజు ఈ ప్రజా గర్జన సభకు మన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుంచి దాదాపు 2000 మందితోని జన సమీకరణ మన కొండ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్ 37వ డివిజన్ తూర్పు నియోజకవర్గంలోని 37వ డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడయ్య, అదేవిధంగా బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి బూత్ నుంచి దాదాపు 600 మంది, మొత్తం దాదాపు ఒక 5000 మందితోని దాదాపు 37వ డివిజన్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సమగ్రత కోసానికి ఈ దేశంలో ఉన్న అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని రాహుల్ గాంధీ గత 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంగా ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ఏదైతే మతతత్వ రాజకీయాలను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే చేస్తామని ఏది చేయకుండా కాంగ్రెస్ను మళ్ళీ ప్రచారం తీసుకునే సందర్భంగా ఆ గ్యారంటీ హామీలు చెప్పి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా ఏదైతే చెప్పిన గ్యారంటీ హామీ కూడా మంత్రులను పూర్తి చేసుకుని ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవకాశం ఇవ్వడం మీద రేవంత్ రెడ్డి అదేవిధంగా మన మంత్రివర్యులైన ఆధ్వర్యంలో జరుగుతుంది. కూడా 30వ డివిజన్ ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బయలుదేరడం జరుగుతుంది. ప్రజలు ఈరోజు బయలుదేరింది. అదే రేవంత్ రెడ్డి అందరి కలిసి అదే మీరు 24 జిల్లాల నుండి 2000 నుండి 20 మంది జరుగుతుంది. అదేవిధంగా 6 జిల్లాలకు ఈరోజు సందర్భంగా మనీ అమలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఈ సందర్భంగా హామీలు అయిపోయిన ప్రజలు అందరూ ప్రధానమంత్రి